మొదటిగా మొదటిగా మొదటి కొరింథీ 10:11, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15:4, దాని తర్వాత ఇషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగట్టుగా వ్రాయబడిన. ఏలి అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అలాగే మనం ఇది కూడా చదువుకుందాం. ఇషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజు అయిన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక వాక్య భాగం కూడా చదివించేసి నేను ముందుకు వెళ్తాను. మనకు అందరు కూడా ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి వచనం పరిచయమే. చాలా మంది నేను రెవల్యూషన్ బైబిల్ స్టడీ చేసినప్పుడు కూడా పార్టిసిపేట్ చేశారు. అది కూడా ఒకసారి చదివేసి మనం ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసినది వాటిని నీకు కనపరచదనెను. 2వ వచనం కూడా చదవమ్మా. వెంటనే నేను ఆత్మోక్షుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము దీవించబడుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నా. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. దగ్గర 20 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో, ఎంతో మంచి ఉద్దేశంలతో, మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని కోరికలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నీతిని నింపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు కొన్ని జనరల్ విషయాలు నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తూ ఉంటానండి ప్రతి బైబిల్ స్టడీ ప్రారంభంలో. ఈసారి కూడా ఎప్పుడు లక్కని ఆ జనరల్ స్లైడ్ 2 చూపించేసి నేను ముందుకు వెళ్తాను. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన గురీలు, ఉద్దేశములు మనం ఎప్పుడు సాధించవచ్చు అంటే బైబిల్ స్టడీలో మనం 3 అడుగులు వేస్తే, మొదటిగా అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే మనము ఒక పుస్తకం తీసుకొని అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం వెళ్తాము. ఏ వచనంని మనం తీసుకుంటున్నామో, ఏది ధ్యానిస్తున్నామో దాన్ని మనం అబ్జర్వేషన్ అని అంటాం. దాంట్లో ఉన్న అర్థంని అర్థం చేసుకుంటుట దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. నేర్చుకున్న పాఠంలని అమలుపరచుట మన క్రైస్తవ జీవితంలో దాన్ని మనము అప్లికేషన్ అని అంటాం. అయితే నెక్స్ట్ స్లైడ్ కూడా బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. బ్రదర్ గారు, విజయ్ గారు, మనము ఏ అంశం తీసుకున్నా సరే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనము తీసుకుంటాం. అంటే పాత నిబంధనలో ఒక వాక్య భాగం మనం తీసుకుంటే కొత్త నిబంధనతో మనం కనెక్ట్ చేసి దేవుని సంకల్పం అంతా కూడా ఏంటి ఈ అంశం గురించి అని మనము అర్థం చేసుకుంటాం. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ద్వితోపదేశ కాండం 23వ అధ్యాయంలో నపుంసకులు దేవుని ఆలయం లోపల వచ్చేటప్పుడు
పర్మిషన్ లేదు, దేవుడు అనుమతించట్లేదు అని ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం 1-3 రాయబడి ఉండొచ్చు. దేవుడు కూడా ఒక ఉద్దేశం బట్టి మోషే ద్వారా ఈ మాటలు రాపించాడు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలుసు, పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలే కాదు, 613 ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో 3 ఆజ్ఞలు పాత నిబంధనలో మన ఆది కాండంలోనే ఉన్నాయి. దాంట్లో 2వ ఆజ్ఞ సున్నతి పొందుట, 3వ ఆజ్ఞ యూదులు తొడ మాంసంని తినరు. కానీ మొదటి ఆజ్ఞ ఏంటంటే మీరు పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి, వర్ధిల్లండి, లోకంని స్వాధీనపరచుకోండి. ఇప్పుడు దేవుని చిత్తంకి విరోధంగా వెళ్ళి నేను నపుంసకుల్ని అవుతాను అంటే దేవుని ఆజ్ఞని మీరినట్టు. అందుకు నపుంసకులు దేవుని ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఈ అంశంతో కూడిన అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అని అంటే, ఏ నపుంసకులు మారు మనసు పొంది నిజమైన మనసుతో దేవుణ్ణి ఎత్తుకుతే దేవుడు వాళ్ళని క్షమిస్తారు అనే విషయం కూడా మనకి తెలిసి ఉండాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుని రథం వెనకాల దేవుడు ఎవరిని పరిగెత్తమని చెప్పారండి? మీరే చెప్పాలి, అన్మ్యూట్ చేసుకొని, ఆర్ ఆన్సర్ పబ్లిక్ చాట్ లో పెట్టాలి. గివ్ మీ అన్ ఆన్సర్. నో, మర్చిపోయారా? ఫిలిప్పు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బ్రదర్, ఇస్ రైట్. సో మరి ఇంకొక ప్రశ్న, ఆ దినము ఆ నపుంసకుడు రక్షణ మార్గంలో నడిపించబడా లేదా? పరలోకం చేరుంటాడా లేదా? గివ్ మీ అన్ ఆన్సర్. పరలోకం చేరుంటాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో నపుంసకులని నేను ఇంకా దూరం పెట్టేస్తానని కాదు, కానీ దేవుడు ఎవరెవరు నిజమైన మార్మనసు పొంది దేవుణ్ణి వెతికారో వాళ్ళని అందరినీ కూడా క్షమిస్తూ వచ్చారు. సో ఆ విషయం కూడా మనకు తెలుసుంటేనే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనము తీసుకుండేటట్లు. అలాగే ఈ దినం నేను ఎందుకు 2 వాక్య భాగంలో చదివించాను అని అంటే, నేను ఎప్పుడు మీతో పంచుకుండే ఒక సత్యం మరీ గుర్తు చేస్తున్నానండి. మనకి దేవుడు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుని ఆరాధించే పరిచర్య. ఈ లోకంలో వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఏంటి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకు ఆరాధించే పరిచర్య అన్నిటికంటే గొప్ప పరిచర్య అనేది కూడా నేను ఎన్నోసార్లు మీతో పంచుకున్నాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను. వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు అయి ఉంటే, ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనను బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణము యూదుల భాషలో రాయబడిన ఒక పదం, అదోనాయ్ అనే పదం. దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు యూదుల భాషలో అదోనాయ్. దేవుడు అంటే సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు, అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు. ఆ మాట మనల్ని ఏ కష్టమైన పరిస్థితులన్నా ఓదార్చాలి, బలపరచాలి కూడా. పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు, ఆర్ పరిస్థితులు మన చేయి దాటి వెళ్ళిపోయినప్పుడు, ఆర్ మనం చాలా బలహీనంగా హెల్ప్లెస్గా ఫీల్ అయినప్పుడు, నా దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు, అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది, నా పరిస్థితులు భయంకరంగా ఉన్నా సరే ఆయన నన్ను ఈ పరిస్థితుల నుంచి విమోచించగలుగుతాడనే సత్యం మన హృదయంలో నాటబడి ఉంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఆ భయంకరమైన పరిస్థితులన్నా మనకి చింత అనేది ఉంటుందా? గివ్ మీ అన్ ఆన్సర్. చింత ఉండడానికి వీలు ఉంటుందా? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యం మనం గ్రహిస్తే ఉండదు. రైట్ ఆన్సర్ బ్రదర్, ఇస్ రైట్. సో నేను యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదివించాను. ఇదంతా కూడా నేను ఈరోజు 27వ అధ్యాయానికి వచ్చే ముందే నేను పంచుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈ సత్యమే మనము గుర్తు చేసుకోబోతున్నాం 27వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో సహోదరి చక్కగా శిరీష గారు చదివినిపించారు. ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున నేను ఈ దర్శనము చూచితిని.
మనం ఉజియా రాజు చరిత్రను మనం చూస్తే 2వ దినవృత్తాంతం అందరు కూడా హోంవర్క్ అండి, 26వ అధ్యాయం మరీ చెప్తున్నాను. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము మీరు ఈరోజు హోంవర్క్ గా తీసుకొని చదవండి. ఉజియా రాజు పరిపాలన ఎక్కువ వరకు చాలా మంచి పరిపాలన. ఆయన పరిపాలన సమయంలో యూదా రాజ్యం వర్ధిల్లింది, ఆర్థికంగా వర్ధిల్లింది, ఇంకా అన్ని యుద్ధాలు కూడా గెలిచింది. పక్కనున్న రాజులకి యూదా రాజ్యంకి విరోధంగా యుద్ధం చేయుటకు ధైర్యం కూడా ఉండేది కాదు. సో అన్ని కూడా అనుకూలంగా ఉన్న పరిస్థితులు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. ఎవరన్నా మంచి నాయకులు చనిపోతే, చాలా మంచిగా పరిపాలించిన నాయకులు చనిపోతే ప్రజల మనసులో రాబోయే దినముల గురించి చింత అనేది ఉండదా? గివ్ మీ yes or no? Yes, sir. Yes, Yes. right answer. So ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమే దేవుడు ఎందుకు ఈ దర్శనం చూపించాలి? ఎందుకంటే యూదా రాజ్యం ప్రజల్లో ఒక చింత అనేది ఉంది, కంగారు అనేది ఉంది. ఇషియా ప్రవక్త మనసులో కూడా చింత అనేది ఉంది, కంగారు అనేది ఉంది. అరే, ఒక మంచి రాజు చనిపోయాడే, ఇప్పుడు మా రాబోయే దినములు ఎలాగుంటాయి? మేము సురక్షితంగా ఉంటామా? ఆర్థికంగా వర్ధిల్లుతామా? ఆర్ శత్రులు వచ్చి దాడి చేస్తారా? యుద్ధంకి వస్తారా? ఇటువంటి చింత కలిగించే ప్రశ్నలు వాళ్ళ మనసులో ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీతో పంచుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు కొంచెం మంది సూసైడ్ కూడా చేసుకున్నారు కదండి, అవునా కాదా? గివ్ మీ yes or no? చాలా మంచి నాయకుడు, ఎన్నో మంచి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొని వచ్చాడు. 108 అదంతా కూడా మనకు బాగా గుర్తుంది. కొంచెం మంది సూసైడ్ చేసుకోలేదు, yes or no? Yes. సో ఎంతో వచ్చింది, అరే మాకు ఫ్యూచర్ చాలా డార్క్ ఉంది, ఈయన లేకుండా ఉంటే ఫ్యూచర్ ఇస్ నాట్ వర్త్ లివింగ్ అని కొంచెం మంది సూసైడ్ చేసుకున్నారు. సో ఇజ్రాయెల్ ప్రజల మనసులో కూడా, యూదా రాజ్యం ప్రజల మనసులో కూడా ఈ చింత, ఈ కంగారు అనేది ఉన్నప్పుడు దేవుడు ఆ సమయంలోనే ఈ దర్శనం ఎందుకు చూపిస్తున్నాడంటే, మీరు కంగారు పడకండి, అన్నీ నా స్వాధీనంలో ఉంది. మిమ్మల్ని పరిపాలించే రాజులు, యూదా రాజ్యం సింహాసనంలో కూర్చున్న రాజులు వస్తారు, వెళ్ళిపోతారు, కానీ మీ గురించి చింతించే రాజుని నేను సదాకాలం నా సింహాసనం మీద కూర్చొని ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు కంగారు పడకండి అని ఆ సత్యం నాటుటకే ఆ దర్శనం దేవుడు ఇషియా ప్రవక్తకి ఇస్తున్నాడు. అదే సింహాసనంతో కూడిన దర్శనం మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే యోహాను 6వ అధ్యాయం నుంచి భయంకరమైన దర్శనం చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట, వాళ్ళని చంపివేయుట. ఉదాహరణకు నేను చెప్తున్నా, 11వ అధ్యాయానికి మనం వస్తే ప్రకటన గ్రంథం, అక్కడ ఇద్దరు మంచి సాక్షులు, మోషే లాంటి సాక్షి, ఎలియా లాంటి సాక్షి గొప్ప పరిచర్య చేస్తుండగా క్రీస్తు విరోధి వాళ్ళని చంపివేయుట మనం చూస్తాం. సో ఇటువంటి దర్శనములు యోహాను జీర్ణం చేసుకోవాలి అని అంటే ఆయనను దేవుడు మొదట్లో మానసికంగా, ఆత్మికంగా బలపరచాలి. అందుకే సింహాసనంతో కూడిన దర్శనం చూపించిన తర్వాతనే శ్రమకాలంతో కూడిన వేరే దర్శనం దేవుడు చూపిస్తున్నారు. సో ఈ మాటలు ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, అన్నీ దేవుని స్వాధీనంలో ఉందనే సత్యము. ఈ మాటలు నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, ఈ దినము 27వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు, ఆయన చిత్తమే జరుగుతుంది చివర్లో అనేది మనము అర్థం చేసుకునేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాను. యోహాన్కి ఎందుకు ఆ దర్శనం చూపించాడు అని అంటే, ఆయనని మానసికంగా, ఆత్మికంగా బలపరచుటకు, ఆయన హృదయంలో ఒక సత్యం నాటుటకు. తాత్కాలికంగా దుష్టులు గెలుస్తూ ఉండొచ్చు, తాత్కాలికంగా దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తుండొచ్చు, కానీ సదాకాలము పరిపాలించేది నీతిమంతులే అనే సత్యం నాటుటకే ఆ సింహాసనం దర్శనం దేవుడు చూపిస్తున్నారు. అయితే విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ విల్ గో టు చాప్టర్ 27. ఇప్పుడు మీకు అన్ని కూడా అర్థమవుతుంది. నేను ఈరోజు వాడే సబ్హెడింగ్స్ అన్ని కూడా అండి 27వ అధ్యాయంతో కూడిన సబ్హెడింగ్స్ అన్ని కూడా డీతో ప్రారంభమయ్యే సబ్హెడింగ్స్. మొదటిగా డైరెక్షన్ అంటే 1 and 2 రెండు ఉన్నాయి. ఓకే, అది ఏంటో మనం అర్థం చేసుకుందాం మొదటి 4 వచనాల్లో. దాని తర్వాత 5వ వచనం నుంచి 10వ వచనం డిటెక్ట్ అంటే కనుక్కుండుట. దాని తర్వాత డిటర్మినేషన్ అంటే పట్టుదల. సావరినిటీ అంటే నేను చెప్పాను ఆల్రెడీ,
అన్ని దేవుని స్వాధీనంలో ఉన్న సత్యంని ఇంగ్లీష్ భాషలో సావరినిటీ అని అంటారు. డ్రెడ్ అంటే భయపడుట, డిసెప్షన్ అంటే మోసగించుట, డెలివర్ అంటే పలుకుట. ఈ డెలివర్డ్ స్పీచ్ అంటే ఈ పలికాడు, ఒక స్పీచ్ ని పలికాడు. సో డెలివర్. దాని తర్వాత 30వ అధ్యాయం నుంచి 30వ వచనం నుంచి 40వ వచనం డిసప్పాయింట్మెంట్, డిస్పేర్ అండ్ డిస్ట్రాట్ అంటే మనసు ఇరిగిపోవుట, దుఃఖంకి గురి అవుట. 41 వచనము డిస్టేస్ట్ ఆర్ డిస్లైక్ అంటే ఒక వ్యక్తిని ద్వేషించుట. 42 నుంచి 45 డిస్కవర్ అంటే మరి కనుక్కుండుట. 46 డివైస్ అంటే ఒక పని చేయుట ఆర్ ఒక ప్లాన్ వేయుట. మరి చెప్తున్నాను, మన గుంపులో రాబోయే దినంలో ఉపదేశకులుగా దేవుడు కొంచెమందిని లేపబోతున్నారు. ఆమెన్ చెప్పండి, ఎక్కడున్నారు అక్కడ ఆమెన్ చెప్పండి. సో నేను ఇవన్నీ కూడా ఎందుకు ఇలాగా మీకు ప్రజెంట్ చేస్తాను అని అంటే, ఒక పుస్తకమే ఉంది బైబిల్లో. ఆ పుస్తకం పేరే ప్రసంగి. ఆయన ఎలాగా ప్రసంగించేవాడు అంటే అనేక సార్లు నేను చదివించి ఉండొచ్చు, మరి ఇంకొకసారి కూడా గుర్తు చేస్తున్నాను. అమ్మా శిరీష 12వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఎందుకు మనం ఈ సబెడింగ్స్ వాడతాం, ఎందుకు రైమింగ్ వర్డ్స్ వాడతాం, ఎందుకు ఒకటే ఆల్ఫాబెట్ తో మనం సబెడింగ్స్ వాడతాం? కారణం ఏంటి? ఎందుకంటే ప్రసంగి అనే ఒక పుస్తకమే ఉంది. ఆయన ఎలాగా ప్రసంగించేవాడో ఆయనే మనకు మాదిరి. 12వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనెను. థ్యాంక్ యూ అమ్మా. సో ఇంపైన మాటలు, హీబ్రీ భాషలో రాయబడిన పదం ఏంటంటే అక్కడ షెఫెట్. షెఫెట్ అంటే వర్డ్స్ ఆఫ్ డిలైట్. సో ఎప్పుడు మనము వర్డ్స్ ఆఫ్ డిలైట్ తో ఆర్ క్రియేటివ్ లాంగ్వేజ్ తో దేవుని వాక్యం బోధిస్తామో, ఏ వాక్యమైనా ప్రజల మనసులో నాటబడుతుంది. ఇది ఇంకా ఎక్కువ సమయం నాటబడి ఉండుటకు ఆస్కారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఒక బర్త్డే ఫంక్షన్ అప్పుడు మీరు గిఫ్ట్ గా ఒక మంచి కాస్ట్లీ గిఫ్టే తీసుకొని వెళ్ళారు అనుకుందాం. ఒక బర్త్డే సందర్భంలో ఆ గిఫ్ట్ ఏం ప్యాకింగ్ చేయకుండా ఇచ్చేశారు. ఓకే, కాస్ట్లీ గిఫ్ట్, ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తి అంగీకరించి ఉండొచ్చు, సంతోషించి ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఆ గిఫ్ట్ ని మీరు చక్కగా, కాస్ట్లీ గిఫ్ట్ చక్కగా ప్యాక్ చేసి రిబ్బన్ పెట్టి ఇస్తారో ఆయనకి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది కదా, అవునా కాదా? మామూలుగా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వటం మంచిదే, ఇంకా అదే కాకుండా మీరు చక్కగా దాన్ని ర్యాప్ చేసి ప్యాకేజ్ చేసి రిబ్బన్ కట్టి ఇస్తే ఆయనకి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది కదండి, అవునా కాదా? గివ్ మీ yes or no? Yes. అందుకే లేఖనంని కూడా మనం జస్ట్ ప్రజెంట్ చేయటమే కాదు, లేఖనంని మనము చక్కగా ప్యాకేజ్ చేసి ప్రజెంట్ చేయాలి. ఏం చేశాడంట ప్రసంగి? మామూలు మాటలతో ప్రసంగించాడా లేకపోతే ఇంపైన మాటలతోనా? ఇంపైన మాటలతో. సో అందుకే ప్రతిసారి నేను గుర్తు చేస్తుంటాను, ఎందుకంటే న్యూ కమర్స్ కూడా ఉండవచ్చు మన గ్రూప్ లో. మరి ఇంకొకసారి కూడా గుర్తు చేస్తున్నాను, ఏమనంటే మనము ఎప్పుడన్నా వాక్య పరిచర్య చేసేటప్పుడు ఇంపైన మాటలతో మనము వాక్య పరిచర్య చేయటకు మనము ప్రయత్నించాలి. ఓకే, సో మొదటి 4 వచనాలు, డైరెక్షన్ 1 and 2. లెట్స్ గో టు ది కన్సర్న్ స్లైడ్ బ్రదర్. పిక్చర్ కూడా మనం చూద్దాం. అలాగే సహోదరి మొదటి 4 వచనాలు వింటారు, చదివి వినిపిస్తారు సహోదరి శిరీష గారు. 27వ అధ్యాయము. అలాగే ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో మన విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఎస్పెషలీ ద థర్డ్ పిక్చర్ ఆన్ ద రైట్ సైడ్. వృద్ధాపంలో ఈసాకు ఆయన చేష కుమార్ని పిలిపించుట ఆయన గుడారం దగ్గర, ఇంకా ఆయన హ్యాండ్ జస్టస్, ఆయన చేయి చూస్తేనే ఆయనకి డైరెక్షన్ ఇచ్చుట, ఇది చేయరా బాబు అని చెప్పుట. సో మొదటి 4 వచనాలు చదవమ్మా. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడి చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా.
నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళే సమయము చాలా దగ్గర వచ్చింది. వృద్ధాపంలో ఉన్నాను. ఇంకా చనిపోయే ముందు నేను ఆశీర్వదించి చనిపోతాను. ఇంకా ఇసాక్ ఏమంటున్నాడు అంటే, నేను ఆశీర్వదించి చనిపోతాననే చెప్పట్లేదు. నేను మొదట్లో నాకు రుచికరమైన ఆహారం భుజించి నిండిన కడుపుతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఏ సేవకుని కంట మీరు ఫస్ట్ డిన్నర్ పెట్టి తర్వాత ప్రేయర్ కోరుకోండి. హల్లెలూయా. ఓకే, మొదట్లోనే పాస్టర్ గారు ఇంటికి రాగానే మా గురించి ప్రేయర్ చేయండి అని అడగకండి. మంచి నీళ్ళు ఇవ్వండి, ఆహారం పెట్టండి. ఆయన తృప్తి కలిగిన మనసుతో ఆయన మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఎన్నో అధ్యాయాలు దాటి వచ్చాము. ఈసాకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడు పిల్లలు ఆయనకు పుట్టారు అనేది మీకు అందరు కూడా ఇప్పటికే తెలిసి ఉండాలి. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్ ఆర్ గివ్ మీ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు ఆయనకి పిల్లలు పుట్టారు, అది చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. గివ్ మీ అన్ ఆన్సర్. ఆల్రెడీ క్విజ్లో కూడా నేను క్వశ్చన్ అడిగాను, ఆన్సర్స్ వచ్చినాయి, టెంప్లెట్ కూడా నేను పెట్టాను. ఆలస్యం అయినప్పుడు, పిల్లలు రెబెకా కన్ననప్పుడు ఎలాగ ఆయన ప్రార్థన చేశాడు, ఎంత ఆసక్తితో ప్రార్థన చేశాడు, ఇదంతా కూడా మనం కవర్ చేసి వచ్చాం. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఈసాకు ఏ వయసు కలిగి ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడు ఈసావు యాకోబు పుట్టారు? గివ్ మీ అన్ ఆన్సర్. మనం బైబిల్ స్టడీ అంటే ఇంటరాక్టివ్ మోడ్లోనే మనం వెళ్ళాలి. నేను ఒక్కడనే మాట్లాడుతుంటే మరి మీకు బోర్ కొడుతుంది. 40 and 80. 40 and 60. 40 and 60. Jayamanas aunty, right answer. 40 and 60. ఇంకా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు, పట్టుదలతో. ఎందుకంటే 20 సంవత్సరాలు ఆయన భార్య గుడ్రాలై ఉన్నది. ఇంకా పెళ్లి అయి 20 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత కంగారు ఉంటుందో తల్లిదండ్రుల మనసులో, భార్యాభర్తల మనసులో మీకు అందరు కూడా తెలుసు. అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. గర్భవతి అయిన రెబెకా, ఆమె ఒకటి గ్రహిస్తున్నది. ఏమనంటే, ఆమె గర్భంలోని 2 శిశువులు పెనుగులాడుతున్నారంట. దే ఆర్ రెస్లింగ్ విత్ వన్ అనదర్. అప్పుడు ఇది ఏంట్రా బాబు, ఈ సమస్య ఏంటి? చిన్నపిల్లలు, శిశువులు ఇంకా జన్మించకూడా లేదు, నా గర్భంలోనే పెనుగులాడుతున్నారు అని దేవుని దగ్గర కనిపెట్టి ఆమె పొందిన జవాబు ఏంటి? ఎవరన్నా చెప్పగలుగుతారు? ఇక్కడ చూడండి, ఆమె దేవుని దగ్గర వెళ్ళి కనిపెడుతున్నది. ప్రభా, ఇది ఏమవుతుంది, ఇదేంటి, నాకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు దేవుడు ఆమెకు జవాబిస్తున్నాడు. ఇదంతా మనం దాటి వచ్చాం, అయినా సరే 27వ అధ్యాయం మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అని అంటే ఇది మనకు మరి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 2వ పిక్చర్ చూడండి, దేవుని సన్నిధిలో ఆమె కనపెడుతున్నది. దేవుడు కూడా జవాబు ఇస్తున్నాడు. ఏమని జవాబు ఇచ్చాడు? మర్చిపోయారా? Even answer. There was a divine prophecy. One people will, one generation will be stronger and the other one, and the older will serve the younger. Very good. Right answer, Sister Sheila garu. క్లుప్తంగా చెప్పాలి అంటే, చిన్నవాడు పెద్దవాడిని పరిపాలిస్తాడు. పెద్దవాడు జ్యేష్ఠ కుమారుడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నానండి. ఈసాకు మనము 27వ అధ్యాయం మొదటి వచనంలోనే చదువుకున్నాం. ఆ పిక్చర్ కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ పిక్చర్స్ చూస్తే ఆయన కళ్ళు కూడా సరిగా కనిపించట్లేదు అనేది మనకు తెలుస్తుంది. ఈసాకు 60వ సంవత్సరము తండ్రి అయ్యాడు అని అంటే 27వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు, ఆయన ఎప్పుడు చనిపోయాడో మనము 35వ అధ్యాయానికి వస్తే మనకు అర్థమవుతుంది. 180 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. కానీ ఇప్పుడు సుమారుగా కళ్ళు కూడా కనిపిస్తలేవు అని అంటే, రైట్ సైడ్ పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. మీరే ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చేయండి, ఎంత వయసు అయి ఉండొచ్చు ఈసాకి? మీరే చెప్పండి. మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం సుమారుగా. ఎందుకంటే లేఖనంలో అయితే ఇప్పుడు ఆయన వయసు ఎంతో రాయబడలేదు, కానీ మనం గెస్ చేయొచ్చు. కళ్ళు కూడా కనిపిస్తలేదు, ఆయనే ఒప్పుకుంటున్నాడు నేను మరణంకి దగ్గరున్నాను అని. అంటే ఎంత అయి ఉండొచ్చు? 90 to 100.
90 to 100 మధ్యలో అండి, ఆర్ ఈవెన్ 180 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు Oh my చనిపోయాడు. God. అవునా? సో ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయం చివరిలో, ఇంకా నెక్స్ట్ అధ్యాయం ప్రారంభంలో యాకోబు లాబాన్ దగ్గర వెళ్ళిపోతున్నాడు, అక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు, మరి తిరిగి వస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు గడిచినాయి. వచ్చినప్పుడు కూడా ఇంకా బతికే ఉన్నాడు 180 సంవత్సరాలు. సో ఎన్ని సంవత్సరాలు యాకోబు లాబాన్ దగ్గర, ఆయన మామగారి దగ్గర హారాన్లో ఉన్నాడు, అది కూడా లేఖనంలో రాయబడలేదు. కానీ అనుకుందాము అక్కడ ఆయన ఒక 30-40 సంవత్సరం నుండి ఉండొచ్చు అండి. ఇప్పుడు 180 సంవత్సరాల వయసున్న ఇసాకు 180 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు అని అంటే, దీని తర్వాత వెంటనే యాకోబు హారానికి పారిపోతున్నాడు ఆయన కాబోయే మామగారి దగ్గర అక్కడ ఆయన 40 సంవత్సరం నుండున్నా 30 సంవత్సరం నుండున్నా తిరిగి వచ్చినప్పుడు ఈసాకు రాగానే వెంటనే చనిపోతున్నాడు. దగ్గర 140-150 సంవత్సరాల వయసున్న ఈసాకు, జాగ్రత్తగా వినండి, నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తున్నాను. సో 60వ సంవత్సరం తండ్రి అయ్యాడు. తండ్రి అయ్యే ముందు రెబెకా దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం పొందింది, ప్రవచనం వినింది. సో 60వ సంవత్సరం నుంచి, జాగ్రత్తగా వినండి, 60వ సంవత్సరం నుంచి అనుకుందాం, ఇప్పుడు 150 సంవత్సరాల వయసు ఉన్న ఈసాకు 150 సంవత్సరాల వయసు ఆయన పొందే వరకు, 60 నుంచి 150 అంటే 90 సంవత్సరములు. ఎన్నిసార్లు రెబెకా ఈసాకి చెప్పుంటది ఆమె పొందిన దర్శనం ఏంటో, దేవుని చేత విన్న ప్రవచనం ఏంటో, ఎన్నిసార్లు చెప్పుంటది ఒకసారి ఆలోచించండి. అనేక సార్లు వాళ్ళ భార్యాభర్తలు ఒకరొకరి పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరొకరు మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్యన ఎక్కడన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినట్టు మనకి లేఖనంలో ఎక్కడ కనిపించదు. ప్రేమ కలిగి ఉన్న భార్యాభర్తలు, ఒకే అండర్స్టాండింగ్ ఉన్న భార్యాభర్తలు, ఒకే మైండ్ సెట్ ఉన్న భార్యాభర్తలు. ఎన్నిసార్లు రెబెకా ఆయనతో పంచుకొని ఉండొచ్చు. నేను దేవుని దగ్గర కనబెట్టినప్పుడు జ్యేష్ఠ కుమారుడు చిన్న కుమారునికి దాసుడై ఉంటాడని నేను దేవుని చేత స్వయాన ప్రవచనం విన్నానని ఎన్నిసార్లు చెప్పుండొచ్చు. 1 time, 2 times, many times? Let me hear an answer from you. Many times. Many times. ఇప్పుడు దేవుని మాటలకి ప్రాముఖ్యత ఇవ్వాలా, లేకపోతే సమాజంలో ఉన్న ఆచారాలకి ప్రాముఖ్యత ఇవ్వాలా? ఎవరన్నా సమాజంలో ఆ కాలంలో ఏంటంటే జ్యేష్ఠ కుమారుడే 2 ఆస్తికి అర్హుడు. ఎందుకంటే ఆయన తండ్రి శక్తికి, సంతోషంకి, ఆరోగ్యంకి గుర్తయి ఉన్నాడు. సో జ్యేష్ఠ కుమారుడికి ఒక తండ్రి ఆస్తి పిల్లల మధ్యన పంచిపెట్టినప్పుడు 2 ఆస్తి, 2-fold ఆస్తి ఆయనకి ఇవ్వాలి వేరే పిల్లలతో పోలిస్తే. అంటే జ్యేష్ఠ కుమారుడు ఎక్కువ దీవెనలకి అర్హుడు. అది ఆ కాలంలో ఉన్న సమాజంలో ఉన్న చట్టము, పద్ధతి. కానీ దేవుడు చెప్పిన మాటలు ఏంటి? చిన్నవాడు మొదటి వాడిని పరిపాలిస్తాడు, ఆర్ మొదటివాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు. భార్య ద్వారా విన్నా సరే నేను సామాజిక ఆచారాల ప్రకారంగా వెళ్తాను. నా ఫేవరెట్ బాయ్ ఇసావ్, మదర్ ఫేవరెట్ జేకబ్. దేవుడు చెప్పు ఉండొచ్చు, కానీ నేను నా పని నేను చేస్తాను అని నిర్ణయించుకొని ఈసావుని పిలిపించి డైరెక్షన్ ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళు, వేటకు వెళ్ళు. ఇంకా తెలుగులో అది రాయబడలేదు, కానీ మనం కేజేవి అక్కడంతా కూడా వెళ్తే, హీబ్రీ బైబిల్కి వెళ్తే మాంసం అనేది లేదు, కానీ అది జింక మాంసం, వెనిసన్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? వెనిసన్ అంటే జింక మాంసం. నువ్వు జింక మాంసం తీసుకొని రా, మనసారా నేను తిని నిన్ను దీవిస్తాను అని ఈసాకు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే డైరెక్షన్ 1 and 2 అని పెట్టాను. ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు కానీ ఈసావుకి యాక్చువల్గా. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ మనం చూద్దాం. ఈయన డైరెక్షన్ తప్పుతున్నాడు తండ్రి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆఫ్ ట్రాక్ వెళ్తున్నాడు. ఇక్కడ ట్రైన్ డీరేల్ అయ్యేటట్టు కనిపిస్తుందా, లేకపోతే చక్కగా రైల్స్ మీద నడిచేటట్టు కనిపిస్తుందా? డీరేల్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అరే దేవుని చిత్తం ఏంటి? భార్య చెప్పలేదా? 60వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పుంటుంది ఆమె? చిన్నవాడు మొదటి వాడికి
రాజు అయి ఉంటాడు, చిన్నవాడు మొదటి వాడిని పరిపాలిస్తాడు, చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడని ఎన్నిసార్లు చెప్పుండొచ్చు? ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ఇట్ గోయింగ్? అందుకే ఐ యూస్డ్ direction 1 and 2. Father himself is going in the wrong direction. Are you all with me? So, నిర్ణయించుకున్నాడు, నేను నా ఫేవరెట్ ఈసావుని నేను దీవిస్తాను. దేవుడు చెప్పుండొచ్చు, కానీ నేను తండ్రిగా సమాజంలో నాకున్న హక్కుని నేను వాడతాను. సమాజంలో ఉన్న పద్ధతి ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు అందరికంటే ఎక్కువ దీవెనలకి అర్హుడు, నేను ఆయన దీవిస్తాను. Is he not going off track when compared to God's instructions? So, ఇట్లా తప్పుదారిలో వెళ్ళే సమయంలో, నాన్నగారు తప్పుదారిలో వెళ్ళే సమయంలో దేవుని చిత్తం అయితే ఏమై ఉన్నది? చిన్నవాడే ఆశీర్వదించబడాలని ఉన్నది. ఇప్పుడు సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఆయన చిత్తం ప్రకారంగా చేయించడా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Give me yes or no. ఎందుకు నేను యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంతో స్టార్ట్ చేయాలి ఈ రోజు బైబిల్ స్టడీ? ఎందుకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలకి నేను వెళ్ళాలి? ఎస్, గాడ్ ఈస్ సావరెన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదోనాయి, దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు. ఒక తండ్రి ఆయన చట్టం ఆయన చేతులు తీసుకొని నేను ఎట్లా కావాల్సి అట్లా చేస్తాను అని అనుకునే సమయంలో సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన చిత్తం ప్రకారంగా అన్ని జరిగేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకండి నేను మొదట్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు ఎందుకు చదివించాను? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు ఎందుకు చదివించాను? ఎందుకంటే సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఉంటాడు. జాగ్రత్త వినండి. ఎంతో మంది పౌలు హతసాక్షి అయ్యే ముందు ఆయన సమయం ఇంకా రాలేదు చనిపోదానికి. ఎన్నోసార్లు ఆయన చంపుటకు ప్రయత్నించినా సరే దేవుడు ఆయన చిత్తం నెరవేర్చబడాలని అనేక సార్లు పౌల్ని మరణం నుంచి కాపాడలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గివ్ మీ yes or no. పేతురు, ఉద్యాపంలోనే నువ్వు చనిపోతావు పేతురు అని యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. హేరోదు రాజు ఆయనని చెరలో వేసి పస్కా పండుగ తర్వాత చంపివేస్తానని ప్లాన్ చేసినప్పుడు సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు పేతురుని చెర నుంచి విడిపించలేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Are you all with me? Unless we connect to New Testament, the purpose behind Bible study is not achieved. Are you all with me? ఏం చేశాడండి? చెరలో వేయబడిన పేతురుని దేవుడు దేవదూతని పంపించి విమోచించలేదా? అక్కడ ఉన్న గాడ్స్కి గాఢ నిద్ర వచ్చేటట్లు చేయలేదా? Are you all with me? సౌలు అనేక సార్లు దావీదుని చంపివేయాలని ప్రయత్నించినప్పుడు సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు అనేక సార్లు దావీదుని సౌలు దగ్గర నుంచి కాపాడలేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు. నేనేం చెప్పాను? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనని ఆరాధించడం మనము నేర్చుకోవాలి. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి కూడా ఏంటంటే ప్రతి బైబిల్ స్టడీ తర్వాత నా హృదయంలో ప్రభువారి పట్ల రుణము, ప్రేమ నూతనపరచబడాలి. దేర్ షుడ్ బి ఆ ఇన్ మై హార్ట్. దే షుడ్ బి ఆ అంటే AWE. అరే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు, దేని బట్టి నేను చింతించుటకు అవసరం లేదు అనే మాట నా హృదయంలో ఎప్పుడు నాటబడాలి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు క్రైస్తవులంగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే దిగులు పడతాం, చింతిస్తాం. అరే, నా చెయ్యి దాటిపోతుంది పరిస్థితి, నా పరిస్థితి నా చెయ్యి దాటిపోతుందని మనము భయపడుతూ ఉంటాం. కానీ మన దేవుడు అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు అనే సత్యము మనం మర్చిపోకూడదు. అయితే ఎవరికన్నా జ్ఞాపకం ఉందా అండి? నేను ఒకసారి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంకి వచ్చినప్పుడు నేను 10వ అధ్యాయంకి వచ్చినప్పుడు నేను మీతో పంచుకున్నాను. దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయే సమయంలో ఎన్ని చోటలు మార్చాడు? ఎవరికైనా గుర్తుందా?
Does anybody remember how many locations he had to change when Saul was chasing him? Brother Vijay is making an educated guess. 10. Actual ga a picture నేను మరి మన గ్రూప్ లో కూడా పెడతాను. He changed the locations 19 times. 19 సారి మార్చాడు. అంటే ఎక్కడో ఒక చోటలో దాక్కొని ఉంటాడు, వెంటనే సౌలు అక్కడ వచ్చేస్తాడు, మరి అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది, మరి అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది, మరి అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది. సో అనేక సార్లు దావీదు తప్పించుకొని వెళ్ళటము మనము చూస్తూనే ఉంటాం. ఇంకొక సందర్భం కూడా నేను మీ ముందు తీసుకొని వస్తాను. అది ఎక్కడ ఉంటుంది అని అంటే, ఆ సమయంలో దావీదు ఎక్కడ నేను పారిపోవాలి అనే ఒక్క నిమిషము, నేను I'll bring it out later on. But what I'm trying to emphasize is everything is in God's control. Everything is in God's control. Are you all with me? So let's go to the next slide, brother. Let's go to the next slide. అయితే ఏం చేస్తున్నాడు దేవుడు? ఈసాకు పిలిపించి, నేను ఈసావుని ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళు, జింక మాంసం తీసుకొని రా, కడుపు నిండి నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఏమైంది? బ్రదర్, వి కెన్ కమ్ బ్యాక్ టు జెనసిస్. సో అయితే ఎవరు వినేటట్లు దేవుడు చేశాడు? బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. లెట్స్ గో టు ఇక్కడ చూడండి, డిటెక్ట్. ఎవరో వినేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్ని కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరగాలి. ఈసాకు మధ్య జరిగిన సంభాషణ రిబ్కా ఎవరు వింటున్నారు? రెబెకా వినేటట్లు దేవుడు చేశాడు. అమ్మా 5వ వచనం నుంచి 10వ వచనం చదవమ్మా. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును పిలిచి చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా ఎద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి నొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనని. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి శిరీషతో. దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయే సమయంలో అనేక సార్లు అనేక చోటలు మార్చాడు. ఒక్క చోటలో మాత్రం ఇక్కడ చూడండి, ఎంత చక్కగా బ్రదర్ విజయ్ బ్రదర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ స్లైడ్ మనకు చూపిస్తున్నారు ప్రకటన గ్రంథం నుంచి తీసుకొని. ఎక్కడెక్కడ ఆయన ప్లేసెస్ మార్చాడో అవన్నీ కూడా బ్లాక్ డాట్స్ లో ఉన్నాయి. అదంతా కూడా బ్లాక్ డాట్స్ లో ఉన్నాయి. సో మనం లెక్క పెడితే 19 ప్లేసెస్ ఆయన మార్చినట్టు మనకి కనిపిస్తుంది. బ్రదర్, థ్యాంక్స్ ఫర్ ద రైట్ స్లైడ్ అట్ ద రైట్ టైం. ఓకే, సో ఇది కూడా బ్రదర్ ఈరోజు మనకి ఈ ఒక్క స్పెషల్ స్లైడ్ కూడా ఈరోజు మనకి బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడతారు, డేవిడ్స్ ఫ్లైట్ ఫ్రమ్ సాల్. అయితే ఒక్క సందర్భం మాత్రం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. దేవుని చిత్తం ఏంటి? దావీదు రాజు అవ్వాలి అంతే. సౌలు ఎంత ప్రయత్నించినా ఆయన చంపడానికి వీలు లేదు అంతే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్క సందర్భంలో ఆయన పారిపోయే సమయంలో ఏమైందో అది తీసుకొని వస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ సంఘటన మనం ధ్యానిస్తే. సహోదరి శిరీషతో ఆ వాక్య భాగం చదివిస్తున్నాను అమ్మా. 23వ అధ్యాయమ్మా, 1 సామెయలు గ్రంథం 24వ వచనం నుంచి చదవమ్మా. దావీదు ఎక్కడ ఉన్నాడో ఆ చోటని సౌలు ముట్టడి వేసేస్తున్నాడు. ఇంకా దావీదుకి పారిపోవడానికి ఆస్కారము లేదు. ఎత్తుకుతున్నాడు, ఏమన్నా చోటు ఉందా ఇటు అటు పారిగెత్తడానికి అంటే ఏ చోట కూడా కనిపించట్లేదు. అటువంటి పరిస్థితి. ఒకసారి చదవమ్మా 1 సామెయలు గ్రంథం
23వ అధ్యాయము 24వ వచనం నుంచి. అంతట వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనునకు దక్షిణముగా వైపునున్న మైదానములోని మాయేను అరణ్యములో నుండగా సౌలును అతని జనులను తన్ను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున దిగి మాయేను అరణ్యమందు నివాసం చేసెను. సౌలు అది విని మాయేను అరణ్యంలో దావీదును ఎక్కడెక్కడ పరమబోయాను. కల్చర్ పెట్టి చూపించాలో అక్కడ కల్చర్ పెట్టి చూపిస్తున్నారు బ్రదర్ విజయ్. మాయోన్ చదవమ్మా. అయితే సౌలు పర్వతము ఈ తట్టునకు దావీదును అతని జనులను పర్వతం ఆ తట్టునకు పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపరుచుండెను. సౌలు అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొని వాళ్ళని వారిని చుట్టుకొనిచుండరి. ఇట్లుండగా వేసేశారు సౌలు, ఆయన సైన్యం, దావీదు ఆయన మనుషులన్నీ ముట్టడి వేసేశారు. ఎక్కడ పారిపోవడానికి వీలు లేదు. ఇట్లుండగా దూత యొక్కడు సౌలు నద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, దూత ఒక్కడు వస్తున్నానంటే ఆ సమయం సౌలు దగ్గర వచ్చి ఏమని అంటున్నాడు? ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయాను. కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడింది. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేది వచ్చి కొండ స్థలములలో నివాసం చేయుచుండెను. ఆ చోటకి దావీదు, ఆ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఇంగ్లీష్ అర్థం చెప్తున్నాను, ద రాక్ ఆఫ్ ఎస్కేప్ అని పెట్టాడంట. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి. ముట్టడి వేసేసాడు సౌలు, ఆయన సైన్యము దావీదు చుట్టూ ఉన్నాయి. దావీదు అక్కడి నుంచి పారిపోవడానికి ఆస్కారం లేదు. ఈయన దగ్గర ఉన్న చిన్న సైన్యంతో, ఆ విశాలమైన సైన్యంతో ఆయన యుద్ధం చేయలేడు. ప్లస్ అభిషక్తులతో యుద్ధం చేయడానికి దావీదు మనసు ఒప్పుకోదు. ఈ సమయంలో ఒక దూత వచ్చి ఫిలిస్తీన్లు యుద్ధంకి వచ్చారా బాబు అని సౌలుకి చెప్పుట, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన లేకపోతే దేవుని చిత్తమా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈయన పబ్లిక్ ప్లీజర్. ఎవరు? పెద్ద పొలిటీషియన్ సౌలు రాజు. ఇప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధంకి వచ్చారు, వాళ్ళు యుద్ధంకి రాని పర్వాలేదు, నేను ఫస్ట్ దావీదుని చెప్తానంటే ప్రజల దృష్టిలో ఈయన పేరు ఇంకా ఎక్కువగా చెడిపోతుంది. అందుకు దావీదుని వేటాడుట, దావీదుని ఎంటాడుట ఇడిచిపెట్టి ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏం కనిపిస్తుంది ఈ సంఘటనలో? ఏ సత్యం మనకు కనిపిస్తున్నది? అన్యు దేవుని స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ సమయంలోనే ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చుట, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటననా లేకపోతే దేవుని చిత్తమా? Is it providence or coincidence? Give me an answer. Give me an answer. Providence. Right answer, brother Vijay. Are you all with me? So మనము ఏమన్నా కష్టమైన పరిస్థితిలో చిక్కుకొని ఉంటే, మనమంతా కూడా మన జీవితం దేవుని చిత్తం ప్రకారంగా జీవిస్తే సమయంలో ఏమన్నా కష్టమైన పరిస్థితిలో చిక్కుకొని ఉంటే, అరే నేనైతే దేవుని చిత్తం ప్రకారంగానే జీవిస్తున్నాను, నేనైతే దేవుని చేత అయితే శిక్షింపబడట్లేదు, ఈ కష్టం వచ్చింది, దేవుడు అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు, ఈ కష్టంని నేను ఎదుర్కొంటాను, సరి అయిన సమయంలో దేవుడు నన్ను విమోచిస్తాడు అని మనల్ని మానసికంగా ఆత్మికంగా బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం బైబిల్ స్టడీ లోతులో వెళ్ళకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాలనున్న ప్రాముఖ్యమైన ఉద్దేశంలో మనం సాధించలేం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇసాక్ అయితే ప్లాన్ వేసేసాడు. ఏమని? నా జ్యేష్ఠ కుమారుడు, నా ఫేవరెట్ బాయ్, ఆయన నేను ఆశీర్వదిస్తాను. సమాజం కూడా నా వైపే ఉంది. ఎందుకంటే సమాజంలో ఆ కాలంలో ఉన్న ఆచారం ఏంటంటే జ్యేష్ఠ కుమారునికే అధికమైన దీవెనలు చెందాలి. కానీ దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ప్రకారంగానే కార్యములు జరగాలి కదా. ఎవరు వినేటట్టు చేస్తున్నాడు దేవుడు ఆ సమయంలో? రెబెకా వినేటట్టు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? So she has detected what is happening. Detected అంటే కనుక్కుండుట. Are you all with me? భర్త గారు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, దేవుని చిత్తం ప్రకారంగా జరగట్లేదు పనులు అని ఆమె కనుక్కొని
ఆమె చూపించిన పట్టుదల చూడండి. అండ్ దట్స్ వై వీఆర్ కమింగ్ టు వర్సెస్ 5 to 10. వీఆర్ యూజింగ్ ద సబ్ హెడింగ్స్ డిటెక్ట్ అండ్ డిటర్మినేషన్. ఆమె పట్టుదల చూడండి. దేవుని చిత్తం జరగాలి. అరే దేవుడు నాతో మాట్లాడాడు, యాకోబే ఎక్కువగా ఆశీర్వదించబడతాడని. మా భర్త గారు ఇట్లా ప్రవర్తిస్తున్నారేంటి, దేవుని చిత్తం అన్నిటికంటే ముఖ్యం అని ఆమె చూపించిన పట్టుదల. We have to appreciate her. Hallelujah, praise the Lord. So let's go to the next slide, brother. ఆమె చెప్పిన ప్లాన్ ఏమనంటే, నువ్వు నటించు ఈసావు వలె, నేను రుచికరమైన ఆహారం నేను సిద్ధపరుస్తాను, నువ్వు వెళ్ళి సర్వ్ చేయి. ఎనివే నాన్నగారికి కళ్ళు కనిపిస్తలేవు, నువ్వే ఈసావు అని చెప్పు, ఆయన దగ్గర ఉన్న ఆయన మనసులో ఉన్న దీవెనలే నువ్వు పొందు అని చెప్పినప్పుడు యాకోబు స్పందన ఎలాగుండింది? ధైర్యంతో కూడిన స్పందననా లేకపోతే భయంతో కూడిన స్పందననా? చదువమ్మా 11 నుంచి 13. ఇక్కడ అనిమేషన్ చూస్తుంటే ఒక వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుందా లేకపోతే చాలా చింతతో ఉన్నట్టు కనిపిస్తుందా? చదువమ్మా 11 నుంచి 13. ఎలాగా స్పందించాడు యాకోబు? అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని చర్మం ఎలాగుంటదంట? ఇట్ ఈస్ అ హెయిరీ బాడీ. చర్మం అంతా కూడా ఎక్కువ ఏముంటాయి? ఇట్ ఈస్ హెయిరీ. ఓకే, జుట్టు కనిపిస్తుంటది ఎక్కువ. చదవమ్మా. నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. చూడండి, మనసులో ఉన్న బాధ ఆ కంగారు, భయము యాకోబు పంచుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం జరగాలి అంటే దేవుని చిత్తమే జరుగుతుంది. హారాన్ దేశంకి వెళ్ళే సమయంలో ఇంకా ప్రయాణం కూడా ప్రారంభం చేయలేదు. ఎలియాజర్ ఆయన మనసులో ఉన్న చింత అబ్రహాంతో పంచుకుంటున్నాడు. ఇంత దూర ప్రయాణం నేను చేస్తున్నాను, అక్కడ నేను ఒక కన్యకను చూడాలి, ఆ కన్యక ఈ దూర ప్రయాణము అండర్టేక్ చేయడానికి నాతో పాటు ఈ దూర ప్రయాణం చేయటకు ఆమె సిద్ధపడాలి, ఈ లేనిపోని దేశంకి ఆమె రావడానికి సిద్ధపడాలి, నేను వెళ్ళే పనిలో నేను విజయం పొందుతానా అని ఆయన మనసులో ఉన్న కంగారు పంచుకుంటున్నాడు ఎలియాజర్. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటి? దేవుడు మార్గం సరళపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నా, మన దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు. ఆయన చిత్తం ప్రకారంగానే ఏదన్నా జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యాకోబు ఆయన మనసులో ఉన్న చింత ఏంటో, కంగారేంటో ఎలియాజర్ ఎలాగ అబ్రహాంతో పంచుకున్నాడో అలాగే తల్లిగారితో పంచుకుంటున్నాడు. అయితే తల్లిగారు ఆయనను మానసికంగా బలపరిచి చేసిన పని ఏంటి మనం చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. దిస్ ఇస్ హోలీ డిసెప్షన్. ఓకే, నెక్స్ట్ ఇదే చదవండి అమ్మా. 14వ వచనం నుంచి 26వ వచనం కొంచెం ఎక్కువే కానీ మనం అన్ని వచనం బై వచనం చదువుదాము. ఎక్కడెక్కడ మన విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. మొదటిగా ఈసాకు కళ్ళు చూడండి, ఎస్పెషల్లీ డౌన్ పిక్చర్లో ఆయన కళ్ళు సరిగ్గా కనిపిస్తలేవు. ఓకే, ఆ పిక్చర్లోనే మనకు తెలిసిపోతుంది. హిస్ ఐసైట్ ఈస్ వెరీ 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 పువర్ ఆర్ ఆల్మోస్ట్ ఈస్ బ్లైండ్. ఓకే, ఇప్పుడు విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సిస్టర్ శిరీష విల్ బి రీడింగ్ ఫర్ అస్ ఫ్రమ్ వర్సెస్ 14 to 26. ఎక్కడెక్కడ మన విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికియగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావు అను నా కుమారుడువో కావో
నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు ఒక్క వచ్చినప్పుడు నిమిషం సహోదరి ఒక్క నిమిషమ్మా. ఇంకా ఈయనకి 2 విషయాలు బట్టి డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఇంత త్వరలో వేటాడి ఈయన మాంసం తీసుకొని వచ్చాడా, అదొక డౌట్. ఇంకొకటి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాయిస్ లో డిఫరెన్స్ కనిపించదా అండి? ఎస్ ఆర్ నో? గివ్ మీ అన్ ఎస్ ఆర్ నో. వాయిస్ లో కొంచెం వ్యత్యాసం కనిపించదా? గుడ్డిగా ఉన్నా సరే వాయిస్ లో అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అందుకు దగ్గర రా, నీ చర్మంని నేను ముట్టుకొని చూడాలి. ఆర్ యు యాజ్ హెయిరీ యాజ్ ఈసావు? ఐ నో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి నేను చూశాను. ఆయన చర్మం మీద అంతా కూడా ఎక్కువ జుట్టు ఉంటుంది. నేను ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోవాలి, ఎందుకంటే వాయిస్లో కొంచెం తేడా వస్తున్నది అని దగ్గర రప్పించి ఏం చేస్తున్నాడో ఇప్పుడు చదవం. కంటిన్యూ మా, అండ్ బ్రదర్ విల్ పాయింట్ అ కర్సర్ వేర్ ఇట్ ఇస్ నీడెడ్. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అని అన్నయ్యన ఏశావు చేతుల వలె రోమములు గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగుగా, యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా ఎద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకునమని అతనితో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ మా. 26వ వచనం వరకు సిస్టర్ వచ్చారు. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. హీఈస్ డెలివరింగ్ ద బ్లెస్సింగ్స్, డెలివరింగ్ ద సర్మన్. అలాగే ఏమన్నా ప్రొనౌన్స్ చేస్తే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే he has delivered the benediction, he has delivered the blessings అని అంటాం. ఓకే, సో ఏం డెలివర్ చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో బ్రదర్ విజయ్ గారు కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. మోకరించిన యాకోబ్ మీద చేయిబెట్టి మనస్సు విప్పి మనస్సు లోతు నుంచి ఈసావుకి ఇవ్వాలని కోరుకున్నాడు, ఆయనకు తెలవకుండానే యాకోబ్కి ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఏమనుకుంటున్నాడు? ఎవరిని దీవిస్తున్నాను అని అనుకుంటున్నాడు? ఈసావుని దీవిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ దేవుని చిత్తం నెరవేర్చబడాలి. మనసు లోతు నుంచి తండ్రి యాకోబ్ని దీవిస్తున్నాడు. ఇప్పుడు చదవమా, వాట్ హి హాస్ డెలివర్డ్. 27వ వచనం నుంచి 29వ వచనం. అతడి దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించిన గాక. జనులు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనములకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించేవారు శపింపబడుదురు, నిన్ను దీవించేవారు దీవించబడుదురు కాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశీర్వదించేవారు నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. సో ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత ఒక సంఘటన కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, అప్లికేషన్ పార్ట్కి మనం రావాలి. లాబాన్ పట్ల బహుశా యాకోబు సరిగా ప్రవర్తించాడో లేదో మనకు తెలియదు. కానీ లాబాన్ దగ్గర నుంచి పారిపోయి వచ్చే సమయంలో దేవుడు ఆ రాత్రి వేళ చాలా కోపంతో ఉన్న లాబాన్ మామగారు అప్పుడు చాలా కోపంతో ఉన్న లాబాన్ దగ్గర వచ్చి ఏమని అంటాడంటే, నువ్వు యాకోబ్ని ఆశీర్వదిస్తున్నావో లేదో అది వేరే సంగతి మాత్రం నువ్వు మాత్రం ఆయనని శపించవు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఏమనంటే, నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించే వాళ్ళు శపించబడతారు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఏమైందో అనేది, లాబాను చాలా కోపంతో యాకోబ్ని వేటాడినప్పుడు ఆ రాత్రి వేళ
దేవుడు ఆయన కనిపించి లాబానికి కనిపించి ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చదువమ్మా 31వ అధ్యాయం ఆదికాండం 31వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువమ్మా. ఇది చాలా ముఖ్యమైనది. 31వ అధ్యాయము ఆదికాండం 23వ వచనం నుంచి. సేమ్ థింగ్ వీ హ్యావ్ టు కనెక్ట్. బైబిల్ స్టడీ అంటే ఈ రెఫరెన్స్ నుంచి ఆ రెఫరెన్స్ నుంచి ఈ రెఫరెన్స్ కనెక్ట్ చేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. ఇక్కడ ఏమని అంటున్నారు దేవుడు? ఇసాక్ ద్వారా పలికిన ఆశీర్వాదం ఏంటి? యాకోబు పట్ల, నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. ఓకే, ఇప్పుడు దేవుడు చాలా కోపంతో ఉన్న లాబాన్ దగ్గర కనిపించి ఏమని పలుకుతున్నారు? చదువమ్మా 31వ అధ్యాయం ఆదికాండం 23వ వచనం నుంచి. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనికి చెప్పాను. Be careful not to say anything to Jacob, either good or bad. Okay? ఇంకా నేను వేరే ట్రాన్స్లేషన్ లో కూడా చదువుతున్నాను, లివింగ్ బైబిల్లో. వాచ్ అవుట్ వాట్ యూ సే టు జేకబ్, హీ వాస్ టోల్డ్, డోంట్ గివ్ హిమ్ యువర్ బ్లెస్సింగ్ అండ్ డోంట్ కర్స్ హిమ్. దేవుడు ఆశీర్వదించబడిన దాన్ని శపించుటకు మనకు అధికారం లేదు. దేవుడు ఆల్రెడీ తండ్రి ద్వారా పలికేశాడు, ఈసాక్ ద్వారా పలికేశాడు, నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించే వాళ్ళు శపించబడతారు. సో లాబాన్ దగ్గర కూడా దేవుడు ఆ రోజు కనిపించి రాత్రి వేళ, మరీ చదువుతున్నాను ఇంగ్లీష్లో, లివింగ్ బైబిల్ అప్పుడప్పుడు ఇజ్రాయెల్ బ్రదర్ కూడా చక్కగా చదివినిపిస్తూ ఉంటారు, కానీ నా ముందే లివింగ్ బైబిల్ ఉంది కాబట్టి నేను చదివినిపిస్తున్నాను. వాచ్ అవుట్ వాట్ యూ సే టు జేకబ్, హీ వాస్ టోల్డ్, డోంట్ గివ్ హిమ్ యువర్ బ్లెస్సింగ్ అండ్ డోంట్ కర్స్ హిమ్. నేను ఇది ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నాను అమ్మా? జాగ్రత్తగా వినండి, మనం క్రైస్తవులంగా పాటించే ఒక జాగ్రత్త. ఓకే, వెస్ట్ ఏషియాలో ఏమేమో జరుగుతున్నాయి. ఇజ్రాయేల్ అరబ్స్ మధ్యన యుద్ధం, మరి చెప్తున్నా, వెస్ట్ ఏషియాలో ఏమేమో జరుగుతుంది. ఇజ్రాయేలీలు అరబీల మధ్యన యుద్ధం. అన్ని విషయాలు మనకి అర్థం కాకుండా ఉండొచ్చు, కొన్ని విషయాలు అర్థం అవుతూ ఉండొచ్చు, కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉండొచ్చు. ఇజ్రాయేలీలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని శపించడానికి మనకు అధికారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు నేను ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను? ఏం చెప్తున్నాడు దేవుడు లాబానికి కనిపించి? అరే, నువ్వు దీవించకుండా ఉంటే పర్వాలేదు, కానీ శపించకు. ఏమేం జరుగుతుందో వెస్ట్ ఏషియా క్రైసిస్ లో బహుశా మనకు అన్ని కూడా అర్థం కాకుండా ఉండొచ్చు. ఎందుకు అట్లా జరుగుతుందో, అరే ఎందుకు వీళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, బహుశా మనకి వెనకాలన్న విషయాలు మనకు అర్థం అవ్వకుండా ఉండొచ్చు. సో మనం ఇజ్రాయెల్ని పెద్ద ఆశీర్వదించే అవసరం లేదు, దీవించబడును గాక అని చెప్పే అవసరం లేదు. మనకు అర్థం కాకుండా ఉంటే కనీసము మనము శపించకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? హావ్ యు ఆల్ అండర్స్టూడ్? కెన్ ఐ సీ సమ్ ఎస్ఎస్ ఇన్ ద పబ్లిక్ చాట్స్? Why am I going so deep into the Bible study? Are you all with me? So, ఎందుకంటే ఇదంతా it is applicable to modern day Christians also. It is very much applicable to modern day Christians also. దేవుడు ఏం పలికాడో ఈసాక్ ద్వారా యాకోబ్కి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి వేళ లాబానికి కనిపించి దేవుడు ఏం ఆజ్ఞాపించాడో లాబానికి, అది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దాని ప్రకారంగా క్రైస్తవంగా ఇజ్రాయెల్ దేశం పట్ల మనము ప్రవర్తించాలి. అది ఆల్. ఎందుకంటే ఏం జరుగుతుందో చాలా వరకు మనం న్యూస్ వింటున్నాం. అప్పుడప్పుడు వేరే వాళ్ళు వచ్చి మనల్ని ప్రోత్సహిస్తూ ఉండొచ్చు, ముస్లిమ్స్ వచ్చి ప్రోత్సహిస్తూ ఉండొచ్చు. మన ఆఫీసెస్లో మనకు ఎక్కడ చదువుకుంటున్నామో, ఎక్కడ కాలేజీలో ఉన్నామో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో, చూడు ఇజ్రాయలీలు ఏం చేస్తున్నారో, ఇది వాళ్ళు చెప్పండి, వాళ్ళు చెప్పుకొని. కానీ మనకు మాత్రము ఇజ్రాయెల్ని ఆశీర్వదిస్తున్నామా శపిస్తున్నా అనే విషయం బట్టి ప్రశ్న ఏర్పడితే, మనం ఆశీర్వదించకుండా ఉంటే కూడా పర్వాలేదు, కానీ శపించుటకు మాత్రం మనకు అధికారం లేదు. ఆ రిస్క్ మనం తీసుకోవడానికి వీలే లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఓకే, ఇక్కడ
మనం ముగిద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తా. బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్ వన్స్ అగైన్ ఆఫ్ ఐజక్ బ్లెస్సింగ్ జేకబ్. దీంతో మనం ముగిద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బైబిల్ స్టడీ బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు ఎంతో దర్శనం కలిగి తండ్రి, దూరదర్శనం కలిగి ఈ పరిచర్యని ప్రారంభం చేశారు. దాన్ని బట్టి తండ్రి అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను తండ్రి ఈ బైబిల్ స్టడీలో పాల్గొని వాక్య పరిచర్య చేస్తూ వాక్యం ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట తండ్రి ఏమేం పాఠములు మీరు మాకు నేర్పించారో తండ్రి, అది మేము మా దగ్గరే దాచిపెట్టుకోకుండా వేరే క్రైస్తవులతో పంచుకున్నటకు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో కృషితో తండ్రి సౌరుడు విజయ్ గారు ఈ వీడియో సెషన్స్ అంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియో సెషన్స్ని మా తెలిసిన క్రైస్తవులకి సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే వ్యక్తిగతంగా మీరు మాకు ఏమేం పాఠములు నేర్పించారో, ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశం పట్ల క్రైస్తవుల ప్రవర్తన ఎలాగుండాలో అని ఏమేం పాఠములు మాకు నేర్పించారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.